ఓం శక్తి మాం అండి. ఓం శక్తి మాం. నమస్కారములండి. ఓం శక్తి మాం. మనము సంఘర్షాలు చేసుకుంటున్నాం కదండి బాగానే. అంతరంగ మాటలు కూడా మనం ఆడుకుంటున్నాం కదండి. అంతరంగ మనం ఆడుకోకపోతే మనకు తెలియదు నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నాను. బస్ అంతా బాగున్నామే, బాగులేకపోయినా బాగున్నామే అనుకుంటాం. అవునా కదండి. బాగున్నామే, బాగులేమో అక్కడ అనడానికి లేదు. అక్కడ బాగున్నామే, కానీ అంతరంగంలో ఎన్ని బాధలు మనకున్నాయి. ఆ అంతరంగంలో బాధలు మన సంఘర్షాలు, సంవాదాలు అంతరంగం మాట్లాడుకుంటే ఇంటా బయట అందరి దగ్గర అవి బయటకు వస్తాయి. మన మైండ్ ఫ్రీ అవుతుంది. మనము హల్కాలో మన మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఈ సత్యమైన మాటలు. ఇది సాధారణ భాషలో ఇంట్లో మాట్లాడుకున్న భాష మీతో మాట్లాడుతున్నాను. ఇది గ్రామర్ భాషలో మీతో మాట్లాడలేదండి. ఇది సత్యమైన మాటలు. రాత్రి పోయింది, పగలొచ్చింది అంటే పొద్దున్న వచ్చింది. మనం పనులకు వెళ్ళాలా. ఏదో పని, ఈ పని కాకపోతే ఆ పని, ఆ పని కాకపోతే ఈ పని, ఏదో పని మనం చేసుకోవాలండి. చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి. నేను 9 అంకెలు దాని లక్ష్యం వస్తుంది. వస్తే మన ఇంటిని నడిపించుకుంటున్నాం. మన ఇంటిని నడిపించుకోవాలి. మన బిడ్డల్ని, మన భార్య పిల్లల్ని అందరూ చూసుకోవాలి. చూసుకుంటే అక్కడికి మనకి ప్రాబ్లం ఏముండదు. ఖుషి ఆనందం. ఇంతే స్వర్గం అన్నారు. ఆ ఇంతే స్వర్గం రూపంలో ఆనందంలో ఇంకే వెళ్తాం. మన బద్ధకస్తులుగా ఉండిపోతే, మన పనులు మనం చేసుకోకపోతే, మనం పని దగ్గరికి సిగ్గుపడతాము. ఈ పని మనం చెయ్యాలా, మనం బీకామ్ డిగ్రీలు చదువుకున్నాము, మనకు జాబులు రాకపోతే మనం ఏం చేస్తాము, దానికోసమే ట్రై చేస్తాము. ఇంకా మనము ఆ ధనాన్ని లాస్ చేస్తున్నాము. ఏదో పని చేస్తున్నాం. అప్పుడే మన ఇంటి చక్కగా నడుస్తుంది. సక్రమంగా మనం వెళ్తాం ముందుకి. ఈ సత్యమైన మాటలండి. ఇంట్లో ప్రాబ్లం ఎప్పుడు వస్తుందండి? మన పనులు చేయకుండా బద్ధకోస్తులుగా ఇంట్లో ఉంటే మన ఇంట్లో ప్రాబ్లం వస్తుంది. మన శరీరంలో కూడా ప్రాబ్లం వస్తుంది. డబ్బులు ఉండవు, ఇంట్లో తిన్నాము, వాళ్ళకి మన పెట్టలకు మనం పెట్టలేము. అంతేనండి. అందుకనే మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. మజ్బూర్లో మహాత్మా గాంధీ లాగా చేస్తున్నామని అనుకోవద్దండి. మజ్దూర్లో మహాత్మా గాంధీ.